మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. గుడ్ మార్నింగ్. సో గైస్, ఈ రోజు అయితే మనం వెళ్ళబోతున్నాం నానకరంగూడలో ఒక టెంపుల్ అయితే ఉంది. చాలా అది మొత్తం అడవి ఫారెస్ట్ ఏరియాలో ఉంది ఆ టెంపుల్ మొత్తం. సో ఈ రోజు ఆ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. అండ్ అక్కడ అమ్మవారు వెలిసారంట అక్కడే. సో అక్కడ స్నేక్స్ అవన్నీ ఉంటాయంట. అవి నార్మల్ గానే తిరుగుతాయంట గుడిలో స్నేక్స్. సో ఈ రోజు అయితే ఆ గుడికి వెళ్తున్నాం. అండ్ మీకు కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే డిస్క్రిప్షన్ లో లొకేషన్ అయితే పెట్టేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ దాని రివ్యూ చేశాను, చాలా పీస్ఫుల్ అండ్ ఆల్ మంచిగా ఉండిద్ది అని చెప్పారు. సో ఈ రోజు అక్కడికి వెళ్తున్నాం. అండ్ అక్కడ చాలా మొత్తం ఫారెస్ట్ ఏరియా అండ్ చాలా దూరం కూడా వెళ్ళడానికి. ఓన్ వెహికల్స్ లోనే వెళ్ళగలుగుతాం. అక్కడ నుంచి బస్సెస్ ఏమి ఉండవు. వెళ్తే ఓన్ వెహికల్స్ లో లేదా డైరెక్ట్ క్యాబ్ బుక్ చేసుకుని అయితే వెళ్ళాలి. సో ఇప్పుడైతే మనం క్యాబ్ బుక్ చేసుకుని అయితే వెళ్తున్నాం డైరెక్ట్ గా. ఎందుకంటే చాలా లోపల ఉంది, అడవి లోపల. అందుకని అక్కడ నార్మల్ వెహికల్స్ అయితే వెళ్ళవు, మన ఓన్ వెహికల్ అయితే వెళ్ళిద్ది. సో ఇప్పుడైతే నేను సూపర్ రెడీ అయిపోయాను. అండ్ చూద్దాం అక్కడ స్నేక్స్ కనిపిస్తాయా లేదా, ఎలా ఉండిద్ది ఏంటి అని చెప్పి మొత్తం డీటెయిల్ గా వీడియోలు అయితే చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే రెడీ అయిపోయా. ఇప్పుడు వెళ్ళి క్యాబ్ బుక్ చేద్దాం అండ్ వెళ్దాం. అండ్ అక్కడికి వెళ్ళి చూపిస్తా ఎలా ఉంది అని చెప్పేసి. లెట్స్ గో. ఫైనలీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇది ఇక్కడ ఎంట్రన్స్. సో ఇక్కడ చూడండి, మొత్తం ఇక్కడ నుంచి ఇంకా లోపలికి రావాలి. ఫారెస్ట్ ఏరియా లోపల నుంచి ఇక్కడ మొత్తం మీకు వస్తాను. ఇక్కడ వాల్స్ పైన ఇది రాక్స్ పైన ఇవన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ చూడండి, మొత్తం అడవి. ఇది మొత్తం గుడి అయితే లోపల ఉంది ఇంకా. అండ్ మొత్తం సైలెంట్గా ఉంది ఇక్కడ. మొత్తం చుట్టూ అడవి. ఇక్కడ చూడండి గైస్, మొత్తం పీస్ఫుల్గా ఉంది చుట్టూ. సో గైస్, వాళ్ళు అక్కడ మన దేవుడు ఏదో తీసుకెళ్తున్నారు వాళ్ళు. ఇది చూడండి, ఇక్కడ మొత్తం బ్యాంబూ ట్రీస్ అండ్ మొత్తం ఇక్కడ మొత్తం ఇది చూడండి, ఇక్కడ గుడి. ఇటు కూడా మొత్తం అండ్ ఇక్కడ గుడి. సో ఇక్కడ స్లీపర్స్ రిమూవ్ చేసి లోపలికి అయితే వెళ్దాం. సో గైస్, ఇది గజస్తంభం. అండ్ అక్కడ పైన హనుమాన్ చిన్న మూర్తి ఉంది. అండ్ ఇక్కడ లోపల ఇక్కడ ఫైనల్లీ లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి మొత్తం. ఇక్కడ చూడండి గైస్. సో గైస్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని లింగాలు ఉన్నాయో. ఇక్కడ నంది అండ్ ఇక్కడ ఇన్ని లింగాలు ఉన్నాయి. సో ఇక్కడ వన భోజనాలు కూడా చేయొచ్చు అంట. అండ్ కార్తీక మాసంలో వచ్చినప్పుడు ఇక్కడ కార్తీక మాసంలో వస్తే వన భోజనాలు జరుపుకోవచ్చు అంట ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా ఒక లింగం ఉంది. ఇక్కడ హోమం జరిగింది ఇప్పుడే, చూడండి. ఇక్కడ హనుమాన్ గారు ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి, నీళ్ళు ఉంది ఇక్కడ. హనుమాన్ ఇక్కడ ముందు. ఓ, ఇది స్వయంగా న్యాచురల్ గా వచ్చిన వాటర్ అంట. గుండం. సో గైస్, ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చాం మనం. ఇటు సైడ్ వచ్చాం వాటర్ కి. అండ్ ఇక్కడ హనుమాన్ది అండ్ ఇక్కడ శివుడు. అండ్ ఇక్కడ చెట్టు కింద గణేష్ ఉన్నారు. 3 వృక్షాలు అన్నమాట. ఈ వృక్షాలు 3
ఇవేమో చెట్లు అన్ని అత్తి వృక్షము అన్నీ ఉన్నాయన్నమాట. 3 types ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. అండ్ ఇటు ఇక్కడ శివలింగం ఉంది. కార్తీక మాసంలో ఏం కాదు సో వేసి ఇటు దారి ఉంది. ఇటు ప్రదక్షిణ చేయడానికి ఆంజనేయ ఇలా పోయి మళ్ళీ ఇటు ఇలా కిందికి వచ్చేసాం. అలా ఇక్కడ ప్రదక్షిణాలు చేయడానికి ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా గుండం ఉంది. వాటర్ ఎక్కడి నుంచి న్యాచురల్ గా ఇది కూడా వాటర్ వచ్చింది. ఇక్కడ చూడండి. అండ్ అక్కడ ఆవు కూడా ఉంది, మీకు కనిపిస్తుండొచ్చు. అండ్ ఇక్కడ అమ్మవారి గుడి ఉంది మొత్తం. అండ్ గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఎంట్రన్స్ లో ఒక గద స్తంభం ఉంది అండ్ అమ్మవారి త్రిశూలం ఉంది ఇక్కడ. అండ్ గైస్ ఇప్పుడే ఇక్కడ హోమం జరిగింది అండ్ ఇక్కడ అమ్మవారు. అండ్ గైస్ ఇక్కడ చూడండి, ఈ అమ్మవారు ఇక్కడ డైరెక్ట్ కొండకి న్యాచురల్ గా వెళ్తారంట ఇక్కడ. అండ్ ఇక్కడ మొత్తం చూడండి. మనం వస్తాను, ఇక్కడ హారతి ఇచ్చారు అండ్ ఇక్కడ ప్రసాదం కూడా ఇచ్చారు అండ్ ఇటు పులిహోర కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ గైస్ ఇప్పుడు మనల్ని ఇక్కడ లంచ్ తినమని అయితే చెప్పారు. అండ్ ప్రతి ట్యూస్డే ఇంకా సండే ఇక్కడ అన్నదానం పెడతారంట. సో ఇప్పుడైతే మనం ఇక్కడ లంచ్ అయితే చేస్తున్నాం. ఇక్కడ లంచ్ అయితే పెట్టారు అండ్ లంచ్ తిన్నాక మిగతా టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. గైస్ ఇక్కడ చూడండి, ఇది వృక్షం అంట, ఎంత పెద్దగా ఉంది, మొత్తం చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ కూడా శివుడి విగ్రహం ఉంది. అండ్ గైస్ ఇక్కడ చూడండి, లింగం కూడా ఉంది, శివుడి లింగం. ఇక్కడ ఇది కూడా చెట్టు కిందనే ఉంది. అండ్ ఇక్కడ మొత్తం రాళ్ళు మళ్ళీ అండ్ అటు మొత్తం అడవి చూడండి. అండ్ ఇది మొత్తం ఇంత పెద్దగా ఉంది. అండ్ ఇది వచ్చేసి బావి అనుకుంటా. అండ్ గైస్ చెప్పాను కదా, ఇది బావి. ఇక్కడ నుంచి నడుచుకుంటా కిందికి వెళ్ళొచ్చు. ఇది చూడండి, నేను అనుకోనికి రైనీ సీజన్లో మొత్తం నిండిపోద్ది అనుకుంటా ఇక్కడ మొత్తం. ఇది కూడా న్యాచురల్గానే వెలిసినది. ఇక్కడ చూడండి గైస్, ఒక ఫిష్ అయితే కనిపించింది. ఇది అండ్ గైస్ ఇక్కడ ఒక పాము పుట్ట కూడా ఉంది. అండ్ ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉంది. ఇక్కడ చూడండి, ఈ పుట్ట మధ్యలో నుంచి హనుమాన్ విగ్రహం అయితే ఉంది. లింగం పక్కన ఇంకొక శివలింగం ఉంది. అండ్ ఇక్కడ అండ్ గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మొత్తం ఇంకా అడవి. ఇక్కడ మొత్తం ఇటు మొత్తం అడవే. అండ్ అక్కడ ఏదో గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న గుడి కూడా ఉంది, చూద్దాం ఏంటో అని. అండ్ గైస్ ఇక్కడ
ఇక్కడ నాగేంద్రుడు ఉన్నాడు. అండ్ ఇక్కడ ఇక్కడ అమ్మవారు ఉన్నారు. ఇక్కడ అండ్ ఇక్కడ ఒక కౌడు ఉంది. అండ్ అక్కడ కూడా ఒక గుడి ఉంది. ఇది ఇక్కడ ఇది కూడా అమ్మవారి విగ్రహం ఇక్కడ. అండ్ గైస్ ఇక్కడ ఇప్పుడు అటు ఏముందో చూద్దాము. సో గైస్ చూసారు కదా, ఫైనల్లీ మొత్తం ఇదైతే గుడి. ఇంకా మనకి ఇక్కడ అమ్మవారు, ఇక్కడ అమ్మవారు, శివుడు, హనుమాన్ అందరినీ చూపెట్టేసా. అండ్ మీకు వీడియో ఎలా అనిపించిందో జల్దీ కమెంట్ చేయండి. అండ్ గైస్ ఫస్ట్ లో ఈ బావి చూపెట్టాను కదా, అండ్ ఇక్కడ ఒక టోర్టాయిస్ కూడా ఉంది. చూడండి మనకి చూస్తుంది అది. చూడండి గైస్, చూడండి గైస్, హలో మనకే చూస్తుంది. సో గైస్ ఇంకా ఈ రోజు కిందే చూసారు కదా, మొత్తం ఓవరాల్ మొత్తం టెంపుల్ అయితే కవర్ చేసాం. అండ్ మీకు వీడియో ఎలా అనిపించిందో జల్దీ కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ సపోర్ట్ చూపెట్టండి. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కొత్త టెంపుల్స్కి రావాలంటే జల్దీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మంచి వ్లాగ్స్ అండ్ ఛాలెంజ్ వీడియోస్ వస్తుంటాయి. సో ఈ పీస్ఫుల్ టెంపుల్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మీరు కూడా వచ్చి ఈ పీస్ఫుల్నెస్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఫారెస్ట్ మధ్యలో మొత్తం పీస్ఫుల్గా ఉండిద్ది. సో మీరు కూడా వచ్చి మంచిగా అలా ఎంజాయ్ చేయొచ్చు ఈ టెంపుల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.